వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే అర్థమైంది అందరికీ. ఇది సంస్కృతి. దాని అర్థం ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా విఘ్నాలు రాకుండా మనందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని మనందరం కూడా భగవంతుని ప్రార్థించడం. ఇంకొకటి, గణపతి బాప మోర్య, గణపతి బాప మోర్య, గణపతి బాప మోర్య అంటే ఏంటి అర్థం? నువ్వు చెప్పు. అనేసి బాగుంది. పాప అంటే ఏంటి? ఫాదర్. సో గాడ్, విఘ్నేశ్వరుడు మన తండ్రి లాంటి వాడు. అతనికి మనం శిరస్సు ఉంచి అందరం కూడా నమస్కారం చేస్తున్నాం, మనం దీవించమని. గణపతి బాప మోర్య. ఇప్పుడు నాకు సకల కార్యాల సిద్ధికై తొలి పూజ మహాగణపతికి మనం చేస్తాం. ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఇంట్లో పెళ్లి చేసినా, గృహప్రవేశం చేసినా, ప్రతి శుభకార్యానికి మొట్టమొదటి మనం పూజించేది విఘ్నేశ్వరుడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు మనకి తొలి గురువు. అందరికీ, దేవతలకి కూడా. ఏ పూజ చేయాలన్నా మొదటిగా పూజించేది గణపతిని. గణపతి సకల దేవతాత్మకి అధిపతి. ఎందుకంటే అందరు దేవతలకి అతను అధిపతి, సకల విఘ్నాలకు అధినాయకుడు, సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధ ప్రదాత. తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. దానికి విఘ్నం రాకుండా, ఆటంకం రాకుండా ఉండాలంటే అతను ఆశీస్సు అందరికీ ఉండాలి. గణేశ్వరుని నామస్మరణతో సకల దేవతలు ప్రసన్నులవుతారు. తలపెట్టిన కార్యక్రమం దైవారాధమైన, పూజాత్మకమైన, శుభకార్యాలైనా ఏదైనా సరే, ఎటువంటి అయినా సరే లేకుండా, అవంతరాలు లేకుండా సుఖవంతంగా అవుతుంది. అందుకే ప్రతి పూజాది శుభకార్యాల ఆరంభంలో గణపతిని మనం ప్రథమంగా పూజిస్తాం. ఇది మనందరికీ తెలిసిందే. సో మరొకసారి అందరూ కూడా విఘ్నేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ, మన ఆర్యాసీ బుక్స్లో అలాగే మీ అందరి కుటుంబాల్లో కూడా అందరికీ మంచి జరగాలని, ఎటువంటి విఘ్నాలు రాకుండా మన జీవితం సజావుగా ముందుకు సాగాలని. ఈ మధ్యన ప్రకృతి వికృతిని మనం చూసాం. విజయవాడలో జరిగిన న్యాచురల్ కెలామిటీ ఇప్పుడు కూడా ఇంకా తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నింటినీ కూడా వాళ్ళందరినీ, మనం సుఖంగానే ఉన్నాం, అక్కడ చాలా మంది తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఆదుకోమని, మన రాష్ట్రాన్ని ఆదుకోమని, అలాగే మన దేశంలో చాలా చాలా అలజడి జరుగుతూ ఉంటాం. మనకు తెలియని చాలా చాలా ప్లేసుల్లో మనకు తెలియకుండా చాలా అలజడి జరుగుతూ ఉంది. దేశాన్ని కూడా ఒక శాంతితో ఉండేటట్టుగా, ఎటువంటి అరాచకాలు లేకుండా అందరూ సుఖశాంతితో ఉండేటట్టుగా, మనమే కాదు మనతో పాటు మనతో ఉన్న మన రాష్ట్రంలో ప్రజలు, మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మరొకసారి గణపతి బాప మోర్య. అందరూ కూర్చొని మీ సీట్లో